ప్రాణాలను తీసుకొస్తుంది విశాఖని నోటలుగా మలచిన తల్లి ఇప్పుడు రాజంపేట తిట్టకొస్తున్నది ఇంత మంచి నాయకురాలు నిరన్నా పురంధేశ్వరి లాంటి సాధకురాలు నిరన్నా చిన్నమ్మ ఆపకంటే నేనున్నా మీకు ఆదుకునే తల్లి కడగండు తీర్చే తల్లి అన్న నందనూరి సేవా నరనరమున చిన్నమ్మ చూపుకుందుగా రామన్న పేరు దివినాదుగా చిన్నమ్మని గెలిపించి చిన్నమ్మని గెలిపించి వస్తున్నది వస్తున్నది పురంధరేశ్వర వస్తున్నది రాజంపేట వస్తున్నది పల్లె పల్లెకి వస్తున్నది రా శ్రమించే నాయకురాలు అమ్మాపురం కేసరి కాగా చూచెవరు చిన్నమ్మని గెలిపించి చిన్నమ్మని గెలిపించి వస్తున్నది వస్తున్నది పురంధరేశ్వర వస్తున్నది రాజంపేట వస్తున్నది పల్లె పల్లెకి వస్తున్నది రా తెలుసు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తుతోటి ముందుకొచ్చినటువంటి విషయం అందరికీ తెలుసు. ఆ పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ రెండు పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎన్నికల్లోకి తీసుకురావడం జరిగింది. ముందుకి 19వ తారీఖు నేను నామినేషన్ వేసిన నాటి నుండి నేటి వరకు కూడా నా నియోజకవర్గం అంటే రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో నేను విస్తృతంగా పర్యటిస్తున్నాను. రాజంపేట, రైల్వే కోడూరు, పుంగనూరు తలా ఒక రోజు తిరగటం జరిగింది. మదనపల్లి, తంబళపల్లి పూర్తిగా మండలాలన్నీ కూడా ఈ రెండు నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఉన్నటువంటి సందర్భంలో ఈ పొత్తు అనేది కేవలం నాయకుల మధ్య సమన్వయం మాత్రమే కాకుండా కార్యకర్తలతో సైతం సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికలు రెండు పార్టీలకు సంబంధించి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా రెండు పార్టీల యొక్క కార్యకర్తలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వారి సహకారంతో, కార్యకర్తల యొక్క సహకారంతో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు, శాసనసభ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరి సహకారంతో నేను కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఈ పొత్తు అనేది ఒక చారిత్రక అవసరంగా నేను మాత్రమే కాదు ప్రజలు కూడా గుర్తిస్తున్నారు ఈనాడు. ఎందుకంటే మన ప్రత్యేకించి మన ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ విభజన తర్వాత సహజంగా అందరూ తెలంగాణ అనేటువంటి ఒక కొత్త రాష్ట్రం ఆవిర్భవించింది అని మనం భావించే కన్నా అవశేష ఆంధ్ర రాష్ట్రం ఇవాళ ఒక కొత్త రాష్ట్రంగా ఆవిర్భవిస్తుంది అనేటువంటి ఆలోచన చాలా మంది హృదయాల్లో లేకపోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల చుట్టూ కేంద్రీకృతమైనటువంటి సందర్భంలో ప్రతి ఒక్క సదుపాయం మనం ఇవాళ అవశేష ఆంధ్ర రాష్ట్రం కల్పించుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఐఐటీస్, ఐఐఎంస్, ఎన్ఐటీస్ వాటన్నిటినీ తీసుకురావాలి ఈ ప్రాంతానికి. ఎందుకంటే అవి పూర్తి స్థాయి మనకి ఇక్కడ లేవు. మన పిల్లలకి మంచి విద్యావకాశాలు అందివ్వాలంటే ఇవన్నీ తీసుకురావాలి. బిల్లు పెట్టడం 12th ప్లాన్ పీరియడ్, 13th ప్లాన్ పీరియడ్ అని పెట్టారు. 12th ప్లాన్ పీరియడ్ ఆల్రెడీ 2 years అయిపోయింది కనుక వాటిని ఏ విధంగా సాధించుకోవాలనేటువంటి విషయం మీద దృష్టి పెట్టాలి. ప్రత్యేక రాష్ట్ర హోదా కల్పించినటువంటి సందర్భంలో ఈ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చిన నేపథ్యంలో పరిశ్రమలు ఏ విధంగా ఇక్కడికి రప్పించుకోవాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించాలి. పోలవరం నిర్మాణం, హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగు గంగ వీటి యొక్క నిర్మాణం ప్రత్యేకించి వీటన్నిటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. రాయలసీమ ప్రాంతంలో నేను పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడున్నటువంటి వెనుకబాటుతనం ఏదైతే ఉందో
అభివృద్ధి ఏమాత్రం కూడా ఇక్కడ లేనటువంటి సందర్భంలో మనం దృష్టి కేంద్రీకరించవలసినటువంటి సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రత్యేకించి ప్రధానంగా మంచినీటి త్రాగునీటి సమస్య ఏదైతే ఉందో ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది. నేను పర్యటిస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు బిందె నీరు 4 రూపాయలు 5 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం. అదేవిధంగా 5-6 రోజులకు ఒకసారి ఒక బిందె నీరు మాకు అందుతుంది అని చెప్పినటువంటి సందర్భాలు కూడా లేకపోలే. చాలా హృదయ విదారకంగా ఉంది ఈ పరిస్థితి. దీనికి తోడు సాగునీరు, ఈ హంద్రీనీవా కెనాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టేలెండ్ అవుతుంది. అయితే రామసముద్రం వంటి ప్రాంతాలకి ఆ కెనాల్ ని తీసుకువెళ్ళవలసినటువంటి ఆవశ్యకతను కూడా ప్రజలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. పరిశ్రమలు లేక వలసపోతున్నటువంటి ప్రజలు, పరిశ్రమలు లేక ఉపాధి అవకాశాలు లేనటువంటి బిడ్డలు ఎందరో ఈ ప్రాంతంలో ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు అవగాహన ఉన్నప్పటికీ నేను ప్రత్యక్షంగా పర్యటిస్తున్నటువంటి సందర్భంలో నేను చూస్తున్నటువంటి వాస్తవాలు ఇవి. ఖచ్చితంగా ఇది చేస్తాను అని చెప్పి ఏ ఎన్నికల్లో కూడా ఇప్పటి వరకు నేను వాగ్దానం చేయడం అనేది జరగలేదు. ఎందుకంటే విషయాలు నాకు అవగాహన ఉన్నప్పటికీ మరింత సమగ్రంగా వాటి పట్ల అవగాహన పెంచుకుంటూ వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించుకు వెళ్ళటం అనేది నేను 2004వ సంవత్సరంలో బాపట్ల నుండి ఎన్నిక చేసినప్పుడు కావచ్చు, 2009వ సంవత్సరంలో విశాఖపట్నం నుండి పోటీ చేసినప్పుడు కావచ్చు, నేను అనుసరిస్తున్నటువంటి వైఖరి విధానం అది. అదేవిధంగా ఇప్పుడు కూడా నాకున్నటువంటి అవగాహనతో పాటు మరింత సమగ్రంగా వాటిపై అవగాహన పెంచుకుంటూ ప్రాధాన్యత క్రమంలో ఖచ్చితంగా ఈ సమస్యలపై నేను దృష్టి సారిస్తాను. శక్తి వంచన లేకుండా శాయశక్తుల వీటి పరిష్కారానికి నేను కృషి చేస్తాను అని చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పడం జరుగుతుంది. ప్రజల దగ్గరికి వెళ్తున్నటువంటి సమయంలో వారు చాలా సాదరంగా నన్ను స్వాగతిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే నందమూరి తారక రామారావు గారి ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి, ప్రత్యేకించి ఈ ప్రాంతంతో మా తండ్రి గారికి ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, వారి మీద ఉన్నటువంటి గౌరవాభిమానాలు కావచ్చు, అది యథావిధిగా నా మీద ప్రజలు కనబరచడం అనేది అది నా జన్మజన్మల సుకృతంగా నేను భావిస్తూ, ప్రజలు విశ్వాసం కనుక నా మీద కనబరిచినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత అభివృద్ధికి శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని మాత్రం నేను ప్రజలకు చెప్తాను.